హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఇస్ డాక్టర్ రత్నాకర్. బైబిల్లో ఉన్న చాలా వచనాల్లో నాకు అత్యంత ఇష్టమైన, భయం కలిగిస్తున్న ఒక మంచి వాక్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను, షేర్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, అంటే బైబిల్లో లాస్ట్ బుక్ 22వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. నిజంగా ఈ వచనాలను చూస్తే ఒక విధంగా భయం వేస్తుంది, ఒక విధంగా మనకి ఏ విధమైన క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటే బాగుంటుందో ఈ యొక్క వచనాల ద్వారా మనము గుర్తు చేసుకోవచ్చు, లేకపోతే జాగ్రత్త పడవచ్చు. చదువుతున్నాను, వినండి. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపించి ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇది చాలా భయంకరమైన వాక్యమని నేను భావిస్తాను. ఎందుకంటే జీవితంలో మనము చాలా ఇష్టప్రకారంగా ఎవరు చూస్తూ లేదులే అని మన ఇష్టప్రకారంగా బ్రతుకుతూ ఉంటాం. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎంత స్పష్టంగా రాశాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున